వంశీ గారిని మరొకసారి ఇరికించి వెళ్ళారు తప్ప వేరే సందర్భం నాకు అక్కడైతే ఏం కనపడలేదు. ఇవాళ లక్ష్మణ్ చెప్పినా అదే మాట చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా అదే మాట చెప్తా ఉన్నారు. సరే, నేరాన్ని వారు ఎందుకంటే దాస్తే దాగేది కాదు కదా, దొంగతనం బయట వాళ్ళందరూ వాళ్ళే చెప్పుకున్నారు. ఇక నేను అడిగే ప్రశ్న ఏంటంటే, బల్లి దుర్గాప్రసాద్ గారని తిరుపతి ఎంపీ అండి, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన ఎంపీ. ఆయన కరోనా సమయంలో చనిపోయారు. ఈ రోజు వరకు ఆ కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించినటువంటి పరిస్థితి ఉందా? ఆ చనిపోయిన కుటుంబానికి ఎంపీ టికెట్ ఇచ్చారా? ఒకటి. రెండోది, ఇప్పుడు మీ పార్టీకి సంబంధించిన సానుభూతి పరుడే కదా అనేక రోజుల నుంచి జైల్లో ఉన్నారు కదా. మీరు ఎంతవరకు కూడా వినండి లక్ష్మణ్ గారు, వినండి వినండి, పూర్తిగా విన్న తర్వాత మాట్లాడండి, రాసుకొని మాట్లాడండి. విజయ్ ఏంటి హెచ్చరిస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు హెచ్చరిస్తున్నారు. ఒక నిమిషం లక్ష్మణ్, మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎవరో కూడా మాట్లాడలేరు, మ్యూట్ చేసుకునే వరకు తీసుకురావద్దు. వినండి, నేను ఇస్తున్నాను కదా, నేను సమయం ఇచ్చాను ఫస్ట్. అరే ఒక నిమిషం, ఫస్ట్ మీకే సమయం వినాలి. లక్ష్మణ్ క్రాస్ చెక్ చేస్తే మ్యూట్ చేస్తాను. మీరు పెట్టిన సబ్జెక్ట్ ఏంటి? టైం వేస్ట్. నేను చెప్తాను. విజయ్, బట్టలు కూడా తీస్తామంటున్నారు, అధికారులకి హెచ్చరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిలో ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. మీరు చేసిన తప్పులే ఆ కాన్ఫిడెన్స్ కారణం అని జరుగుతున్న ప్రచారం. మరొక వైపు రైటు లెఫ్ట్ పేర్ని నాని కొడాలి నాని ఇక కాసుకుందాం అన్నట్టుగా సవాల్ విసురుతున్నారట. సార్, ఇక్కడ నేను ఒకటి అది కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు పాయింట్లోకి వచ్చేయండి. పాయింటే సార్, ఇప్పుడు వంశీ గారిని పరామర్శించే టైం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీ పార్టీకి సంబంధించిన దళిత ఎంపీలు చనిపోయినప్పుడు కానీ, మీ పార్టీకి సంబంధించిన బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళని కానీ ఎందుకు పరామర్శించలేదు అనేటువంటిది నా ప్రశ్న. రెండోది మీరు ఏదో పోలీసులు సెల్యూట్ అని చెప్తా ఉన్నారు. మరి పోలీసుల్ని ఈ విధంగా ఇష్టం వచ్చినట్టు తిట్టింది ఎవరు? వాయిస్ రావట్లేదు. సరే, మీ అందరికీ తెలిసిందే, మన ఇతను సీదిరి అప్పలరాజు ఏ విధంగా పోలీసుల్ని తిట్టాడు, పేరుని నాని ఏ విధంగా పోలీసుల్ని తిట్టాడు. ఇక పోలీసులకి గౌరవం సంగతి వీరు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్ల ఇచ్చినట్టు ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ వంశీ గారు నేరం చేశారని ఒకటి ఒప్పుకుంటున్నారు. రెండోది, ఆ నేరం చేసినటువంటి వంశీ గారిని అరెస్ట్ చేయడం తప్పు, ఆ నేరాన్ని ఎవరు కూడా కేసులు పెట్టకూడదు, వారిని స్వేచ్ఛగా వదిలేయాలి, వదిలేయకుండా అరెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళందరినీ రాబోయే రోజుల్లో గుట్టలోడు తీపిచ్చి వాళ్ళని శిక్షిస్తానని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది సాధ్యమేనా ప్రజాస్వామ్యంలో? వంశీ గారికి దేని మీద బెయిల్ మనం మాట్లాడే మాట సభ్య సమాజం హర్షిస్తుందా? ఇందాక ఒక చక్కని మాట చెప్పారు కృష్ణ, ఒక మంచి మాట చెప్పారు. మనం ఒక నిమిషం టర్న్ వచ్చినప్పుడు మాట్లాడండి, ఇస్తున్నాను కదా నేను. రాసుకోండి, సరే మీరు రాసుకున్నప్పుడు కౌంటర్ ఇవ్వండి. ఒక్క నిమిషం వెయిట్ చేయండి, టైం వేస్ట్ కదా. కృష్ణ అన్న ఒక మంచి మాట చెప్పారు. మనతో ఉండ ఈ అల్లరి చిల్లరి బ్యాచ్ ఎలాగూ ఉంటది, మనకి దూరంగా ఉన్నటువంటి న్యూట్రల్ జనాల్ని మనం ఆకర్షించడమే రాజకీయ నాయకుడి యొక్క పని. అటువంటి పని చేయకుండా ఈ విధంగా మాట్లాడటం చాలా తప్పు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళకి ఎందుకు మనం ఆ స్థాయికి వెళ్ళాం, ప్రతిపక్ష హోదాని మనం బతిమలాడుకొని అడిగేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చామనేటువంటిది వాళ్ళు ఆత్మ విమర్శ చేసుకోకుండా బెదిరించేదాన్ని ఒక జగన్మోహన్ రెడ్డే కాదు. మీరు చూడండి, మొన్న విడుదల రజనీ మాట్లాడినా ఇదే మాట మాట్లాడుతుంది, మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడినా. అంటే పార్టీ మొత్తం కూడా ఒక స్క్రిప్ట్ బేస్డ్ గా పైన నుంచి కింద వరకు కూడా అధికారులను బెదిరించి వారి పైన ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేస్తే సహజంగా ఎవరైనా ఏం చేస్తాం, కోర్టుకు వెళ్తాం, లాయర్లు వెళ్తాం. కానీ పోలీసుల పైన ఒత్తిడి పెంచడం కోసం ఇది ఒక టాక్టిక్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు డీజీపీ దగ్గరికి వెళ్తారు. డీజీపీ దగ్గరికి వెళ్ళి అక్కడ వీళ్ళేదో ఇవ్వబోతున్నారు. ప్రతి చోట కూడా అండి, నియోజకవర్గాల్లో కూడా ఏదైనా ఇష్యూ జరిగితే వెయిట్ ఇస్తాను. కీర్తన గారు, ఏంటి టీడీపీ ఆఫీసు కార్యాలయం దగ్ధంలో మీ పాత్ర కూడా ఉందట? ఇప్పటి వరకు కూడా నా పాత్ర కాదు సార్, మీరు నా పాత్ర అని చెప్పారు. మీ పాత్ర జనసేన పాత్ర అండి, మీ పాత్ర ఎందుకు ఉంటది? మీది గన్నవరం కాదు. ఏమో మా లక్ష్మణ్ రెడ్డి గారు మాట్లాడినప్పటి నుంచి అక్కడ ఫీజులు పోతున్నాయి. అసలు లక్ష్మణ్ రెడ్డి గారు రెడ్డి చేసికండి, వైసీపీ కండు అంటే అందరూ రెడ్లే మీకు. లేదు సార్, ఇన్ని రోజులు ఆయన మీద కొంచెం కన్సర్న్ ఉండే. ఈ రోజు ఖచ్చితంగా ఆయన వైసీపీ అధికార ప్రతినిధి అని అయితే
నిజంగా ఆయన్ని ఒప్పుకుంటున్నాను సార్. ఇన్ని రోజులు ఆయన్ని నేను నమ్మలేదు కానీ పాపం జనసేన ముసుగులో ఉన్న పూర్తిగా మారిన వైసీపీ ఏమో చంద్రముఖి అనుకునేవాడిని. అంటారా? ఈ పూర్తిగా రోజు